మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి డిఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణంలోని కందులాపురం సెంటర్లో రెండో రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ డిఎస్సీ నియామకాలలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగ యువత ఉన్నారు. కాలేజీలో పాలు పంచుకొని ఆ ప్రిన్సిపల్ లేదంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళే. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కి ఉద్యోగం ఇవ్వడం అనేది దేశ స్థాయిలో ఎక్కడా జరిగింది లేదు. ఇంత అన్యాయమైన ఉద్యోగాలు కేటాయించి రేపు ఈ ఉద్యోగం తీసుకున్న వ్యక్తి చదువు చెప్పాలా, అది కూడా ఒక్కసారి ఏడుంది. మన రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితికి చేరిందో ఒక్కసారి చూడండి. రేపు ఈ ఉద్యోగం తీసుకున్న వ్యక్తి ఆ స్కూల్కి వెళ్ళి ఏమి చదువు చెప్పాలో ఒకసారి ఆలోచన చేయండి. ఈ నైతిక బాధ్యత వహించి ఏ విధంగా అయితే కేంద్ర మంత్రి నీట్ అవకతవకల మీద నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు, ఈ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నదే మా అందరి డిమాండ్. ఈరోజు ఈ జన్జీ వార్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రయత్నం ఉందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్న మోసాన్ని అండగడుతున్నారు. అన్ని విధాలుగా విద్యార్థులకు జరుగుతున్న మోసం, దానితో పాటు నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో ప్రతి నెల 3,000 నిరుద్యోగులకు హామీ ఇచ్చి ముందుకు వచ్చినారు. కానీ 24 నెలలైంది, సంవత్సరానికి 36,000. ఈ 2 సంవత్సరాలకు 72,000 వారికి అందవలసి ఉంది. కానీ ఈ రోజుకి ఒక్క నెల కాదు కదా, దాని గురించి ప్రస్తావనే లేదు, దాని గురించి ఆలోచన లేదు. ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లి నిరుద్యోగులకు ఏమాత్రం ఆదుకుందామనే ఆలోచన కూడా లేదు. ఈ 3 అంశాల మీద ఈరోజు రెండవ రోజు దీక్ష చేస్తా ఉన్నాం, రిలే నిరాహార దీక్ష. ప్రజలందరూ మాతో పాటు ముందుకు రావాలి, నిరుద్యోగులందరూ మాతో పాటు కలవాలి, విద్యార్థులందరూ మాతో పాటు కలిసి అడుగు ముందుకు వేసి ఈ దీక్షలో కానీ రేపు 10వ తారీఖు ర్యాలీలో భాగమై ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి ఒక్కరూ అరికట్టవలసిందిగా మీ అందరినీ కోరుతూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాం.